మ్యామ్ ఆనంద్ లాంటి సినిమాలు ఇప్పుడు రిలీజ్ అయితే ఆడతాయంటారా? ఏమో మా సినిమా ఆడినాక చెప్తా. ఏమవుతుందంటే నేను చాలా మంది నన్ను ఈ క్వశ్చన్ అడిగారు. ఏ క్వశ్చన్? ఈ సినిమాలు ఎవరు చూస్తారండి ఇప్పుడు? ఎవరు థియేటర్లకు వచ్చి ఈ సినిమాలు చూడరు, ఓటీటీలోకి వస్తే అప్పుడు చూస్తారు, థియేటర్లకి రావడం లేదు అంటున్నారు. ప్రతి శుక్రవారం ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ప్రతి శుక్రవారం ఒక సినిమా, ఏ సినిమా రిలీజ్ అవుతుంది? ఒక 10 సినిమాలు రిలీజ్ అవుతాయి, 8 సినిమాలు రక్తపాతాలు, వైలెన్స్లు, బ్లడ్షెడ్లు, ఎలివేషన్స్ ఇవి తప్ప ఏమీ లేవు. అసలు సినిమా అనేది ఒకటి మంచిది, ఒక కుటుంబ కథా చిత్రాన్ని చక్కటి ఎమోషన్స్ ని పట్టుకొచ్చి లైఫ్ లో ఏం జరగచ్చు మనకి, అది ఎలా వాటిని ఎలా డీల్ చేస్తే బాగుంటుంది అని చెప్పగలిగే సినిమా నువ్వు తీయకుండా జనాలు రారు అంటే ఎందుకు వస్తారు? ఇప్పుడు రిలీజ్ అవ్వటానికి కొంతమంది మామూలుగా సినిమా థియేటర్ రిలీజ్ అవ్వాలి అంటే పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ కానీ వాళ్ళ ఒప్పుకోలు, వాళ్ళ నచ్చుకోలు ఇవి ఉండాలి. వాళ్ళ ప్రజెంట్స్, సమ్ ఎక్స్ ప్రజెంట్స్, సమ్ ఎక్స్ ఈజ్ పార్టరింగ్ ఆర్ ఎక్స్ సంథింగ్ అలా ఏదన్నా ఉంటే అప్పుడు ఆ బ్రాండ్ అనే ముద్ర పడిన తర్వాత మీమ్ పేజెస్ దగ్గర నుంచి ఆడియో రైట్స్ వరకు అన్నీ కదులుతాయి. కానీ లుక్స్ లైక్ మన సినిమా మేఘాలు చెప్పిన ప్రేమ కథకు మాత్రం అలా ఏ అసోసియేషన్ కానీ కొలాబరేషన్ కానీ జరుగుతున్నట్టు కనపడలేదు. అంటే నిజాన్ని చెప్పాలి అంటే నాకు రిజెక్షన్ వస్తుందని తెలుసు. ఓకే, ఎందుకంటే మీరే అడుగుతున్నారు ఇలాంటి సినిమాలు ఎవరైనా చూస్తారా అనే క్వశ్చన్. ఇలాంటి చూడని సినిమాలకి, ఆడని సినిమాలకి మేము ఎందుకు ప్రజెంట్ చేయాలని వాళ్ళు అడగచ్చు.